దగ్గర ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో చూడొచ్చా? వావ్, సెల్ ఫోన్లు ఎత్తి చూపిస్తున్నారా కొంతమంది? ఓకే, సెల్ ఫోన్లో కూడా బైబిల్ ఉండొచ్చు, కానీ సెల్ ఫోన్ బైబిల్ కాదు. ప్రింటెడ్ బైబిల్ ఈజ్ ద బెస్ట్. మీకు అంతగా మీరు ఈ డిజిటల్ మీడియాకే అలవాటు పడిపోయి ఉంటే ఒక ప్రత్యేకమైన ఫోన్ కొనుక్కొని అందులో ఒక్క బైబిల్ మాత్రం పెట్టుకొని తెచ్చుకోండి. పరిశుద్ధ సెల్ ఫోన్ అని స్టిక్కర్ అంటించుకోండి పైన. అంతేకాదు అందులో ఏంటేంటో ఉంటే అందులో కూడా బైబిల్ ఉందని చెప్తాం వల్ల ప్రయోజనం లేదు. ఓకేనండి, బైబిల్ చదువుతారా రోజు? ఎంతమంది బైబిల్ చదువుతారండి రోజు? ఈ రోజు నుంచి యవ్వన కాలంలో బైబిల్ చదవండి. నా 18వ ఏట నేను రక్షించబడ్డాను. ఆ రోజు నుంచి నాకు అతి ప్రియమైన గ్రంథం బైబిలే. బైబిల్ నన్ను బతికిస్తుంది. బైబిల్ నన్ను ఇంతటి వాడిని చేసింది. మీ భక్తి నిలకడగా ఉండాలంటే బైబిల్ చదవండి. వ్యక్తిగతంగా రోజు ప్రార్థన చేసుకోవటం మరవకండి. ప్రార్థన అంటే ఏదో పెద్ద వల్లించటం కాదు, దేవునితో మాట్లాడుకోవటం, దేవునితో సంభాషణ చేయటం. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే అస్తమానం మనం మోకరించి కూర్చొని ప్రార్థన చేయలేం, కానీ ప్రార్థన మనస్సు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి అన్నాడు, నా తలంపులన్నీ ప్రార్థనలే, నా తలంపులన్నీ ప్రార్థనలే. అలాంటి సహవాసం కలిగిన వారు దేవుని కొరకు శూర కార్యాలు చేయగలుగుతారు. ఓకే, మన వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. ఎవరాయన? మన ప్రభువు యేసు ప్రభువు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనవలే జీవించి శోధించబడి పాపము లేనివాడిగా ఉండి 30 సంవత్సరాల వయసులో బయటకు వచ్చాడు. అంతవరకు ఎక్కడ కనబడలేదు ఆయన. 30 సంవత్సరాలప్పుడు ఆయన బాప్తీసం తీసుకొని పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన మొట్టమొదటిగా చేసింది ఏంటంటే 12 మందిని ఏర్పరచుకున్నాడండి. ఇంకా ఆయనకి ప్రసంగాలు మొదలు పెట్టలేదు, జనులు రావటం లేదు, మందిరం లేదు, ఏమీ లేదు. కానీ ఎవరిని కోరుకున్నాడు? శిష్యుడు అంటే ఎవరంటే గురువును వెంబడించేవాడు, గురువుతో ఉండేవాడు, గురువు అడుగు జాడల్లో నడిచేవాడు. యేసు ప్రభువుకు భక్తులు అక్కర్లేదు. ఎవరు కావాలో తెలుసా? శిష్యులు కావాలి. భక్తులకి శిష్యులకి తేడా ఏంటి? భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు, దవడలు వాయించుకుంటాడు, లేకపోతే సిలువ వేసుకుంటాడు, వచ్చేస్తాడు. శిష్యుడు ఏం చేస్తాడు? గురువుతోనే ఉంటాడు. యేసు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనను అనుసరించడానికి, ఆయన ప్రణాళికలను నెరవేర్చడానికి. ఈరోజు మనుషులు కావాలి ఆయనకి. దూతల్ని కోరుకోవటం లేదు సువార్తను చెప్పడానికి, మనుషులని కోరుకున్నాడు. దేవదూతలు మనకంటే గొప్పవి కాబట్టి దేవదూతలు మనుషులకు పరిచర్య చేయటం కొరకు ఏర్పాటు చేశారే కానీ మనుష్యుడిని దేవుడు తన పోలికలో, మన రూపంలో, మన స్వరూపంలో, మన ఆకారంలో చేసుకుందామన్నాడు. కాబట్టి ఆదాము అవ్వలతో దేవుడు సహవాసం చేయాలనుకున్నాడు. అది సాతాను వల్ల పోయింది. ఈ రోజుకి ప్రభు నీతో నాతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. అందులో కొందరిని పిలుచుకున్నాడంట. మిమ్మల్ని ఎవరు పిలిచారు ఇక్కడికి రమ్మని? ఆలోచిస్తున్నారండి? మిమ్మల్ని ఎవరు పిలిచారు? 3 రోజులు కాన్ఫరెన్స్ అని యాడ్ ఇచ్చారు కదండి. యాడ్ ఎంతమంది చూసుంటారు చెప్పండి? సోషల్ మీడియాలో అందరూ వచ్చారా? అందరు ఉన్నారు ఇక్కడ. మరి మీరే ఎందుకు వచ్చారు? మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు. మొదటగా నమ్మండి ఇది. యు ఆర్ నాట్ హియర్ బై అన్ యాక్సిడెంట్.
బట్ యు ఆర్ హియర్ విత్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. దేవునితో ఒక ప్రత్యేకమైన దర్శనం, ముఖాముఖిగా ఆయన్ని ఎదుర్కోవడానికి దేవుడిని ఇక్కడికి రప్పించాడు. ఎందరో ఉన్నారు లోకంలో, కానీ కొందరిని ఆయన పిలిచాడు. నేను ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకు రాలేరు అని చెప్పాడు ప్రభు. మీరు దేవుని దృష్టిలో ఉన్నారు అన్న సంగతి రూఢిగా మీ మనసుల్లో ఈరోజు నమ్మండి. ఓకే, వెరీ గుడ్. తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. ఎందుకు? 3 రోజుల మీటింగ్లో కూర్చొని వెళ్ళిపోమనా? ఎందుకు? చదవండి, అక్కడే ఉంది. వారు తనతో కూడా ఉండునట్లును. ఆగండి, గబగబ చదివేక. పిలిచిన వారంట ఎక్కడ ఏం చేయాలట? ఆయనతో కూడా. మనం రోజు ఈ మీటింగులు పెట్టుకుంటే బాగానే ఉంటుంది, కానీ కుదరదుగా. ఒకవేళ ఇక్కడ మనం ఆనందిస్తూ ఉంటే బయట ఎంతో మంది ఇంకా యేసుని అడగని వారు ఉన్నారుగా. మరి బంధించి విషపు సర్పాన్ని మరి ఎవరు చేస్తారు? గ్రామంలో ప్రభువుతో ఉండుటకు పిలుచుకున్నాడండి. క్రైస్తవ భక్తి శిష్యరికం. ఇంత ఉద్యోగాన్ని మీరు పొందారు. ఇది ఎప్పటి వరకు మీ జీవితాల్లో కొనసాగాలి? మరణము వరకు. ఎప్పటి వరకు అండి? అంతము వరకు. దేవుని శక్తి అంచెలంచెలుగా పైకి వెళ్ళేదండి. మానవుడి ఉత్సాహం కిందకి వెళ్ళిపోతుంది. ఏంటండి? ఉత్సాహపరచండి, ఒకరినొకరు పురికొల్పుకోనండి. మేము దేవుని సన్నిధిని అనుభవించాం. నీ సాక్ష్యం ఎప్పుడు కూడానండి చెప్పుతూ ఉంటే అది వెలుగుతూ ఉంటుందండి. ఒక కత్తి వాడుతూ ఉంటే పదురుగా ఉంటుంది, మూల పెట్టేవా తుప్పెట్టేస్తుంది అది. మీరు ఇక్కడ పొందిన అనుభవాన్ని మీ ఇంటిలో వారికి, మీ కొలీగ్స్కి, మీ క్లాస్మేట్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, కనబడిన వారందరికీ మీ జీవితంలో అది వారికి తెలియపరచండి. ఆ యొక్క వెలుగు, ఆ ప్రత్యేకత ఇతరులు మీలో చూడనివ్వండి. అది ఎప్పటిదాకా కొనసాగాలంటే మరణము వరకు కొనసాగాలి. ప్రభువుని పట్టుకున్నావు కాబట్టి ఈ లోక తండ్రి లేకపోయినా పర్వాలేదు. ప్రభువు ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మనకు సహాయకులు లేకపోయినా పర్వాలేదు. ప్రభువుని పట్టుకోండి, ఆయనతో ఉండండి. వాక్యము, ప్రార్థన క్రమ పద్ధతిలో చేసేవారు దేవునితో సహవాసం చేసేవారిగా ఉంటారు. అంత మాత్రమే కాదు, ఎందుకు ఆయనతో ఉంచుకుంటున్నాడు? 1 రోజు 2 రోజులు దేవునితో సహవాసం చేయటం వేరు. మన బ్రతుకు దినములన్నీ దేవునితో నడవాలంటే అనుదినము దేవుని చిత్తములో నడవాలి. అన్ని విషయాల్లో ఆయన యొక్క నడిపింపును, ఆయన మనస్సును ఎరగాలి, ఆయన ప్రణాళికలు ఎరగాలి, ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. చాలా మంది చెప్తారు, పెళ్ళైన తర్వాత మాట్లాడతాం. పోనీ మీకు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదనుకుంటా కదా. అయినోళ్ళు ఉన్నారు, అవనోళ్ళు ఉన్నారు. చూద్దామండి, పెళ్ళిళ్ళు అవనోళ్ళు చేసి చూపించండి. అబ్బా మీరంత ధన్యులు. పెళ్ళిళ్ళు అయినోళ్ళు చేసి చూపించండి. అయ్యో చాలా తక్కువ మంది అన్నారు, మీరు ఎంత భాగ్యవంతులు. పెళ్ళైన తర్వాత ప్రభువుని వెంబడించడం సులభమా? పెళ్లి కాకముందు యేసు ప్రభువుని వెంబడించడం సులభమా? ప్రభువుని వెంబడించడం పెళ్ళైన తర్వాత కష్టమే, పెళ్లి కాకముందు కష్టమే. ప్రభువుతో నడుస్తుంటే పెళ్ళైన తర్వాత, పెళ్లి కాకముందు, పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడూ అది సులభమే. ఏంటండి కదా? నేను పెళ్లి కాకముందు 30 సంవత్సరాలు ఒక్కడనే సేవ చేశాం. పెళ్ళైన తర్వాత 2 సేవ చేసాం. పిల్లలు పుట్టాక 5 సేవ చేసాం. పిల్లలకు పెళ్ళిళ్ళయ్యాక 8 మంది సేవ చేసాం. మనవులు పుట్టాక మనవులతో సేవ చేస్తున్నాం. ఒకప్పుడు ఒక చోటే చేసాం, ఇప్పుడు వెళ్ళమన్నాడు కదా ప్రభు, సర్వలోకములకు వెళ్ళి. ఏం స్పీడ్ తగ్గలేదండి, స్పీడ్ తగ్గదు. యేసయ్య ఉంటే తగ్గదు. నీ దాంపత్య జీవితంలో ప్రభు ఉంటే, నీ అవివాహ జీవితంలో ప్రభు ఉంటే, ఒక యవనస్తుడిగా నువ్వు ప్రభుతో ఉంటే సాధిస్తావు. ఒక కుటుంబంగా నువ్వు ప్రభుతో ఉంటే ఫలిస్తావు. నీవు ఎంతమంది, ఎన్ని భారాలు, సమస్యలు, కష్టములు వచ్చినా ప్రభువు మనతో ఉంటే
ఆయనతో మనం ఉంటే ఆయనండి చేసేది, మనం కాదు. సమస్తమైన ఘనత మహిమ దేవునికే చెందునుగాక. మనమందరం ఎలుకల్లాంటి వాళ్ళమే, కానీ ప్రభు మనముంటే ఏనుగు బలం కంటే మించిన బలం మనకివ్వబడుతుంది. ప్రభువు లేకపోతే, సంసోనుకు ప్రభు తోడై ఉన్నప్పుడు వెరసిమ్ముకున్నాడంటే గాడిద ఎముక తీసుకొని టప 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 తిండి సాడినట్టు కొట్టేశాడు. ప్రభువుడు ఆత్మను పోగొట్టుకున్నప్పుడు యెహోవా అతన్ని ఎడబాసనని ఎరుగకపోయాను. కళ్ళు పీకేస్తుంటే ఏం చేయలేకపోయాడు, సంకెళ్ళేసి కడుతుంటే ఏం చేయలేకపోయాడు, బానిస అయిపోయాడు. మనం కూడా దేవుడు మనతో ఉంటేనే మనం శక్తి కలిగిన. అందుకే ప్రభువు నాతో ఉండండి, ఆయన స్వార్థం కాదు, మన మేలు కోసమే అంటున్నాడు. నాతో సహవాసం చేయండి, నాతో నడవండి, నా అడుగు జాడల్లో నడవండి, నా బోధ ప్రకారం నడవండి, నా ప్రణాళికను ఎరగండి అని 12 మందిని కోరుకున్నాడు. ఎందుకు? మళ్ళీ చదువుతాను చూడండి. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిన వారు తనతో కూడా ఉంట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్తను ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను, పిలిచెను, నియమించెను. ఎందుకు? తనతో ఉంటుటకు, తన అధికారాన్ని వాళ్ళకి ఇవ్వటానికి. ఎవరు అధికారం మనకిస్తారట? సర్వాధికారము నాకు ఇవ్వబడింది, ఆ అధికారం నీకు ఇస్తానంటున్నాడు ప్రభు. నా యందు విశ్వాసం ఉంచిన వారు పాటలు పాడతారు మాత్రం చెప్పలేదు ఆయన. ఏం చెప్పాడు? నాకంటే గొప్ప కార్యాలు చెయ్యాలి మనం. అప్పుడే ఈ లోకం ప్రభు దగ్గరికి వస్తుంది. కూర్చొని వాళ్ళగా ఉండటం వల్ల ప్రయోజనం లేదండి. ప్రభు ఇచ్చే శక్తిని పుంజుకొని దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము, రోగములను స్వస్థపరచు అధికారము. 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. పిలిచింది ఎందుకు అనుకుంటున్నారు? జీతం ఇచ్చి పంపిస్తానికి అనుకున్నారా? ట్రైనింగ్ ఇచ్చి పంపించేయడానికి అనుకున్నారా? 3 రోజులు మీటింగ్లో కూర్చునేది ఎందుకు మనం ఇక్కడ? నా అధికారం కూడా మీకు ఇస్తాను. దెయ్యములను వెళ్ళగొట్టుటకు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే అధికారం ఇస్తాను నేను. ఒకటి కాదండి, సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన అధికారాన్ని మనకివ్వాలని ఆశపడుతున్నాడు. ఒక తండ్రి తన యొక్క సొత్తును, తన యొక్క అధికారాన్ని, తన స్థాయిని ఎవరికి ఇస్తాడు? కుమారుడికి ఇస్తాడు. మనం దేవుని బిడ్డలమైన మరుక్షణంలో దేవుడు తన శక్తిని, తన అధికారమును మనకిచ్చి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈరోజు ఒక సవాలుగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు ప్రభు, చూడండి, తను పిలిచాడు, తనతో ఉండుటకు వారికి అధికారం ఇవ్వటానికి పిలిచాడు. ఎవరిని పిలిచాడు? 12 మంది శిష్యుల పేర్లు ఉన్నాయి. మనకు టైం సరిపోదు కానీ చదివేద్దాం ఒకసారి. 10వ అధ్యాయం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 3 చోట్ల ఉంది, మత్తయి సువార్తలో ఉంది. చూడండి, 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయ, తోమా, మత్తయి, యాకోబు, లెబ్బయి, సీమోను, యూదా ఇస్కరియోతు. ఎంతమందిని పిలిచాడు? 12 మందిని. 3 మంది వచ్చారు నీ శిష్యులుగా ఉంటామని. చాలా మంది ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు చూసినప్పుడు, ప్రభు చేసిన స్వస్థతలు చూసినప్పుడు, చనిపోయిన వారిని లేపినప్పుడు, 5 రొట్టెలు 2 చేపలు కడుపు నిండా తిండి పెట్టినప్పుడు మేము కూడా నీతో వచ్చేస్తామన్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళందరూ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. కానీ ప్రభువు పిలుచుకున్న ఈ 12 మంది, వీళ్ళు ఏమి ఎడ్యుకేటెడ్ కాదు, ఏ ప్రత్యేకత లేదు వీరిలో, ఏ గొప్పతనము లేదు వీరిలో,
వీళ్ళు చాలా మంది చేపలు పట్టే విద్య లేని పామరులు, జాలరులు. మత్తయి అన్న ఆయన సుంకరి. అంటే యూదుడుగా ఉండి యూదుల దగ్గర రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసేటువంటి అమ్ముడు పోయినోడు అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు మన ఇండియాలో ఇండియన్ సోల్జర్స్ ఉంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు వచ్చి ఎవరిని కొట్టేవాళ్ళు? మన ఇండియన్స్నే కొట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళని చూస్తే మనకి ఎలా కొట్టది? సుర్రమంతా రే నువ్వు భారతీయుడు పోయి ఉంటే వాళ్ళకి అమ్ముడు పోయి మమ్మల్ని కొడతావురా వచ్చి మళ్ళీ. అలాంటోడు మత్తయి. అందరు అసహించుకునేవాడు సుంకర్ అంటే. ఆ జక్కయ్య కూడా సుంకరే. కానీ అలాంటి వాడిని కోరుకున్నాడు ప్రభు. అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి వాడిని కొడుతున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు సీమోను అన్న అతను ఒక ఉగ్రవాది లాంటోడు. మేము యూదులమై ఉండి మేమెందుకు రోమన్లు మమ్మల్ని ఎందుకు పరిపాలించాలి, మా దేశం మాకు ఇవ్వండి అని ఉగ్రవాదుల్లాగా మనుషుల్ని చంపేయడానికి కత్తితో బలముతో రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడేటువంటి ఒక వైరాగ్యం కలిగిన మతాభిమాని. కానీ అలాంటి వాడిని కోరుకున్నాడు ప్రభు. ఫిలిప్పు ఒక గ్రీకు పేరు. అది ఫిలిప్పు పేరు గ్రీకు పేరు. గ్రీకు అంటే గ్రీకుల అన్యులు. ఆ గ్రీకు పేరున్న వాడిని మరి వాళ్ళ అమ్మ నాన్న గ్రీకులో లేకపోతే అక్కడెక్కడ పెరిగారో తెలియదు కానీ అతన్ని కోరుకున్నాడు. వీళ్ళు ఒక్కొక్కరిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్కరి గురించి చూచినప్పుడు అందరినీ ఒకే స్థాయిలో ఉన్న వాళ్ళని కోరుకోలేదు, ఒకే టాలెంట్ ఉన్న వాళ్ళని కోరుకోలేదు. 12 మంది 12 విధములైన స్థితిగతులలో ఉన్న వారిని ఆయన ఏరుకొని కోరుకున్నాడు. రాత్రంతా ప్రార్థన చేసి తనకిష్టమైన వారిని కోరుకొని 3.5 సంవత్సరాలు ఆయనతో తిప్పాడండి. జీతం ఇచ్చాడా? జీతం ఇవ్వలేదా? దేవుని సేవకు రండి అంటే జీతం ఎంత ఇస్తారు అని అడిగేవాళ్ళు తయారయ్యారండి. ఇప్పుడు దేవుని సేవకు రండి అంటే మాకు జీతం ఎంత ఇస్తారండి? మా కంపెనీలో ఒక 50,000 వస్తున్నాయి, మీరేమన్నా ఒక 60,000 ఇస్తే చెప్పండి వచ్చేస్తాం. ఎవడు రమ్మన్నాడు? జీతానికి పనిచేసేవాడు కూలోడండి. కూలోడు వేరు, కుమారుడు వేరు. కుమారుడు పౌలు అన్నాడు, నా తోటి జతపడివాడు నా నిజ కుమారుడైన తిమోతి అనే యవనస్తుడు పౌలు సేవలో రక్షించబడిన తర్వాత పౌలుని వెంబడించాడు. పౌలు చాలా ప్రాముఖ్యమైన పరిచర్యడానికి అప్పచెప్పాడు. 20 ఏళ్ళ యవనస్తుడికి 60 ఏళ్ళ ముసలోడికి ఎక్కడ సహవాసం కుదురుద్ది? కానీ ఏమంటున్నాడు? అతడు నా ప్రియ కుమారుడు, నాతో పాటు ప్రయాసపడేవాడు. తిమోతి ఎంత గొప్ప పరిచర్య చేశాడో పౌలు తర్వాత. పౌలు ఉన్నప్పుడు చూస్తే ఈ రోజున ఎందుకు మన సంఘాల్లో అలాంటి సేవకులు కనపడటం లేదు? ఒక దైవజనుడు మరణిస్తే ఆ సంఘం అంతటితో ఆగిపోతుందండి. ఈ రోజున కోతతో విస్తారంగా ఉంది. దేవుని పనిలో పాలిభాగస్తులై ఉండి మెప్పులు కోరక, డబ్బులు కోరక, చెమట కార్చి, కన్నీరు కార్చి దైవజనులతో పాటు ఉండి దేవుని దగ్గర దేవుని ప్రణాళికలను ఎరగాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభువుకే 12 మంది అయితే మనకు ఒకటి చాలదా? అంత పరలోకం వదిలిపెట్టిన యేసు ప్రభు కిందకు వచ్చినప్పుడు ఒక 5,000 మందిని పెట్టుకోవచ్చు కదా. మరి 12 మంది డెడికేటెడ్. అదేంటంటే యోధా ఇస్కరియోతు కాదు కదా అంటారేమో. యోధా ఇస్కరియోతు సరైనోడు కాదని ప్రభువుకు తెలీదా? నువ్వు చదివినా పాస్ అవ్వని మీ అమ్మ నాన్నకు తెలీదా? అయినా కూడా ఫీజు కడుతున్నారు కదా. ఏమో ఒక 40 లక్షలు పాస్ అవుతాడేమోనని ప్రభు అదే అనుకున్నాడు. వీడికి సరైన మనసు లేదు, పోనీ నాతో 3.5 సంవత్సరాలు ఉంటే వాడు సరవుతాడు అనుకున్నాడు. పాపం చాయిస్ ఇచ్చాడు దేవుడు. అందుకే చాయిస్ ఇస్తున్నాడండి మనకి. మనందరం చేతగాని వారిమని తెలుసు. ఎంత గొప్ప గొప్ప భక్తులే ప్రభువును దుఃఖపరిచారు. సంసోను గురించి మాట్లాడాం, విన్నారు. నిన్న మొన్న మీరు దావీదు గురించి విన్నారు. వారి జీవితాల్లో విఫలతలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి.
అయినా దేవుడు కోరుకున్నాడు, అయినా దేవుడు వారిని ఇష్టానుసారమైన వారిగా మార్చుకున్నాడు. కారణం ఆయన కృప హద్దులేనిది. మనల్ని బట్టి కాదండి ఆయన ప్రేమ మారేది, మనల్ని బట్టి కాదు ఆయన మనల్ని ప్రేమించేది. ఆయన ఎందుకో మనల్ని ప్రేమించాడు. ప్రభువును కనుగొన్నామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మీరు కనుగొనక ముందే ప్రభువు మిమ్మల్ని కనుగొన్నాడని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రభువు కనుగొన్నాడు, కొందరే తిరిగి కనుగొన్నారు ఆయన్ని. ఇందుకే మొదటి హల్లెలూయా తక్కువ వచ్చింది. ఆయన కనుగొన్నాడు అన్నది రూఢి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మనం ఇంకా ఆయన్ని కనుగొనలేదు. అసలు ఇది ఈ యొక్క సాయంకాల సమయంలో ఎవరిని ప్రభువు కనుగొంటున్నాడో, ఎవరు ప్రభువును కనుగొంటున్నారో, దెర్ ఇస్ నో డౌట్ అన్నాం కదా. మనలందరినీ ప్రభువు కనుగొన్నాడు, కానీ మనము ప్రభువుని కనుగొన్నామా? ఆయన మనల్ని వెతుకుతున్నాడు, మనం ఆయన్ని వెతుకుతున్నామా? వెతుక్కుంటూ పోతున్నారండి. నువ్వేమో పరిగెత్తుకుంటూ పోతున్నావు, నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మీరిద్దరు అట్లా కలుసుకుంటారా? ఇద్దరు స్పీడ్ లేడీలాగా పరిగెడుతున్నారు. కలుసుకుంటారా? కలుసుకోవాలంటే ఏం చేయాలి? ముందు పోయేవాడు ఏం చేయాలి? వెనక్కి తిరిగితే ఎదురుగుండా ఎవరున్నారు? నిన్ను వెతుక్కుంటూ వచ్చినా దట్ ఈస్ రిపెంటెన్స్. అదే పశ్చాత్తాపం, అదే మారు మనసు, అదే రక్షణ. నన్ను కనుగొనిన వాడిని నేను కనుగొంటిని. హల్లెలూయా. జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు, యేసు జక్కయ్య వైపు చూశాడు, జక్కయ్య యేసు వైపు చూశాడు. ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఈ రోజున మీరు ఈ సత్యాన్ని కనుగొనాలండి. నన్ను ఎందుకు రక్షించుకున్నావు? నన్ను ఎందుకు అసలు ఈ కాన్ఫిడెన్స్కి తీసుకొచ్చావు? నాకెందుకు లోకంలో ఎంతో మంది నా ఫ్రెండ్స్, నాతో ఉన్నవాడు అనేకులు లోకంలో తిరుగుతుండగా నన్నెందుకు దేవా ఇలాంటి ఆనందకరమైన సంతోషకరమైన నిన్ను స్తుతించే భాగ్యంతో ఈ 3 రోజులు ఇక్కడ కూర్చోబెట్టావు? ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నా పట్ల ఉంది నీకు. అది నాకు కావాలి. వాళ్ళలో అంతవరకు నేను ఇంటికి వెళ్ళని చెప్పండి అంతే. వాళ్ళ రేపటి నుంచి నీ జీవితంలో, నీ ముఖములో, నీ మాటలలో, నీ క్రియలలో, నీ గురిలో మార్పు కనబడాలి. మునుపు గుడ్డివాడనే ఉన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. మునుపు పాప బంధకములలో ఉన్నాను, ఇప్పుడు విడిపించబడి ఉన్నాను. ముందు చచ్చిన స్థితిలో ఉన్నాను, ఇప్పుడు జీవించుచున్నాను అన్న సాక్ష్యం నీవు చెప్పక్కర్లా, నిన్ను చూసే వాళ్ళు చెప్పాలంట. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవకిరీటము ఇచ్చేతను. అసలు దేవుడు నన్ను పిలిచాడు, నన్ను నియమించుకున్నాడు, నన్ను ఎరిగాడు, నన్ను కనుగొన్నాడు, నన్ను ఎట్లా పెట్టుకోండి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. నో డౌట్ అబౌట్ ఇట్ కదా. ఇప్పుడు ఒక్కసారి మనం లేచి నిలబడితే ఈ సమయం మీకే వదిలేస్తానండి. కొద్ది నిమిషాలు నన్ను ఎందుకు పిలిచావయ్యా? నీ సన్నిధిలో కూర్చొని ఇన్ని పాటలు పాడుతూ ఇంత నీ వాక్యం ద్వారా నన్ను దర్శించావు. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఒక్క నిమిషం తల వంచి ప్రార్థించండి. అలసిపోవద్దు, విసిగిపోవద్దు. లాస్ట్ మినిట్ ఇది. పరిశుద్ధాత్ముడు నీ విషయమై నీకు బయలుపరిచే సమయం ఇది. నీవు నాకు కావాలి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఈ పని కొరకు నియమించాను అని ఆనాడు 12 మంది శిష్యులతో చెప్పిన ప్రభు ఈ రాత్రి మనకు చెప్తున్నాడు. నేను కావాలా ప్రభువా? నేను బలహీనుడు కదా ప్రభువా, నాకు చేత కాదు ప్రభువా, నాకొద్దు ప్రభువా అంటావేమో. చెప్పు దేవునితో, ఆయనతో మాట్లాడు. నోరు తెరవండి. నోరు తెరిచి కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడండి. ఆయన తన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. ఇప్పుడే నీ మనసులోకి వచ్చే ఆలోచన నీది కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చిందని నమ్ము. ఆయన నీతో మాట్లాడే దేవుడు, ఆయన స్వరం వినపడద్దు నీకు. ఆయన ఆలోచన నీ హృదయంలో జనిస్తుంది. ఆయన ప్రణాళిక నీ కళ్ళ ముందు కనపడుతుంది. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు.
ప్రభా, నన్నెందుకయ్యా కోరుకున్నావు? నేనెందుకయ్యా నీకు? నేను కూడా పనికొస్తానా? అడిగండి ప్రభుని. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి చేతులెత్తిన ఈ నీ బిడ్డలను చూడయ్యా. పరము నుండి నీ గాయపడిన హస్తాన్ని చాపి మమ్మల్ని పట్టుకో నాయనా. నీ చేతితో మమ్మల్ని పట్టుకో, పడకుండా కాపాడు నాయనా. నీ మార్గములో నడుచుటకు, నీ పిలుపుకు లోబడుటకు, నీ అడుగు జాడల్లో మా జీవితాన్ని కొనసాగించుటకు సహాయం చేయి నాయన. నిజమే తండ్రి, నువ్వు ప్రేమించిన వారు ఇక్కడ ఉన్నారయ్యా. నువ్వు కనుగొన్న వారు ఇక్కడ ఉన్నారయ్యా. నువ్వు పిలుచుకున్న వారు ఇక్కడ ఉన్నారయ్యా. మాలా ఎవరు నాశనపుత్రుడు వద్దయ్యా. ఒక్క యోధా కూడా వద్దు నాయన. మేమందరము నీ రాజ్య వారసులం అవ్వాలి. మేమందరము నీ ప్రణాళికలోనే బ్రతకాలి. నీ అభిషేకం మాకు కావాలయ్యా. మా సొంత శక్తితో మేము బ్రతకలేమయ్యా. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. మా నవనాడులలోనికి క్రీస్తు యేసు యొక్క స్వభావము కలుగునట్లుగా మమ్మల్ని అభిషేకించుము తండ్రి. ఒక్కొక్కరి పట్ల నీవు కలిగిన ప్రణాళికలు నెరవేరినట్లుగా నీవు మాలో ప్రారంభించిన ఈ కార్యము పరిపూర్ణమగుటకు, ఆ దినము వరకు కొనసాగుటకు ఆశీర్వదించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.